ఏది అయినా ఆచి చికెన్ మసాలా. గల్ఫ్ దేశాల యుద్ధ నేపథ్యంలో భారత్ లో వంట గ్యాస్ సమస్యలు ఏర్పడ్డాయని దీనిని పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందన్నారు రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి. గ్యాస్ సమస్య రోజు రోజు తీవ్రమవుతుందని తెలిపారు. ఇక యుద్దం కొనసాగే అవకాశాలు కనిపిస్తుండటంతో సమస్య ఇంకా మరింత తీవ్రంగా ఉండే పరిస్థితులు ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలలో సైతం ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని ఎంపీ రేణుకా చౌదరి పేర్కొన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనేది మనం గ్రహించుకోవాలి. ప్రపంచ యుద్ధాల్లో ఇవాళ ట్రంప్, ఇజ్రాయెల్, ఇరాన్ వీళ్ళ సందర్భంగా భారతదేశం కూడా గాయపడిన పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ఎల్పిజి కొరత ప్రతి ఇంట్లో గృహిణికి, చిన్న పెద్ద రెస్టారెంట్స్కి, బిజినెస్ వాళ్ళకి గోరు చుట్టుపై రోకలి పోటుగా తగిలింది. ఎల్పిజి పరిస్థితి ఇలా ఉండబోతుందని కేంద్ర ప్రభుత్వం కనీస అవగాహన లేకుండా ఇవాల్టి వరకు ఎటువంటి కొరత లేదు అని చెప్పి టీవీల ద్వారా ప్రకటన చేసి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఎల్పిజి మనం తయారు చేసుకోం, విదేశాల నుంచి మనం తెప్పించుకుంటాం. ఇవాళ పరిస్థితుల్ని బట్టి ఒక కొరత అనేది ఏర్పడింది, తప్పు కాదు. కానీ ప్రజలకి మభ్యపెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న వాస్తవాలు మనం తెలవపరిస్తే ఇండస్ట్రియల్ యూజ్కు ఉన్న ఎల్పిజి మనం డైవర్ట్ చేసి డొమెస్టిక్ యూజ్కి మనం కేటాయించుకొని ప్రజలకి తెలిపి మనం అదుపులో ఉండగలిగితే ఈ క్రైసిస్ని మనము తట్టుకోగలిగే వాళ్ళమే. కానీ అలవాటు చప్పున అబద్ధాలు చెప్పే కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఈ మాట పైన రేపు పార్లమెంట్లో కూడా నేను ఇది లేపబోతున్నాను. దేశంకి